ఇజ్రాయెల్పై మా ఈ దాడులు ఆగవు. చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్లకు. సో ఇలా వీళ్ళు ఇలాంటి అంటే ఇరాన్ వాళ్ళు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నప్పుడు మీరు గమనించారనుకో, మామూలుగా మనము ఆలయాల్లో భజనలు పాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి చూసారో అనుకోండి, మీకు పెద్ద పెద్ద బంకర్స్ అండి, అక్కడ ఈ ప్రజలు మీకు దాక్కుని ఉన్నారు. లోపల ఏమిటి అంటే పాటలు, అంటే భజనలు అనకూడదు. సో వాళ్ళు పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ మనకు మంచి రోజులు వస్తాయి. ఫ్రెండ్స్, ఇది ఎంత ఒక మనము ఎమోషనల్గా ఆలోచించామనుకోండి. ఒక తల్లి పక్కన వాళ్ళ పాప అలా నిద్రపోతుంది, ఈవిడ ఎటో చూస్తూ కూర్చొని ఉంది. భర్త ఇజ్రాయెల్ తరఫు నుంచి, అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాని తరఫు నుంచి యుద్ధానికి వెళ్ళాడు. తిరిగి వస్తాడా లేదా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతాడా, అలాగే ఈవిడ ఎక్కడో చూస్తూ ఆలోచిస్తూ ఉంది. అంటే ఏంటి వీళ్ళ జీవితాలు? సరేనండి, ఇక్కడ వీళ్ళు పాటలు పాడుతున్నారు, నృత్యాలు చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, బాగానే ఉంది కదా. అంటే ఒక అడుగు మీరు బయటికి వేశారు అనుకోండి, మీకు అక్కడ ఇరాన్ వాళ్ళ రాకెట్ల వర్షం అండి. ఆ వీడియోలు చూస్తే అమ్మయ్య మనం భారత్లో పుట్టేమురా, మనం ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఒక నగరం అండి, ఆ నగరంపై ఇలాంటి మిజైళ్ళ వర్షమానాలు ఒకటి తర్వాత ఒకటి. అక్కడ కింద ఏముంది? రోడా, అపార్ట్మెంటా, ఇల్లా, కాలనీయా, ఫ్యాక్టరీలా, ఏమిటి? సో అలాంటి ఒక సిచ్యువేషన్లో మనం ఆలోచించామనుకోండి, అమెరికా వాడి దరిద్రం, ఏ రోజైతే అమెరికా దరిద్రము ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతుందో ఆ రోజేనండి మనం సుఖశాంతులతో బతకవచ్చు. ఇదైతే క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క నాటకము 5 రౌండ్ల పాటు ఇరాన్తో పీస్, న్యూక్లియర్ ఆయుధాలు వద్దు, నీ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఆపు, మనము మాట్లాడుకుందామని ఇక్కడ చెప్తూ వెనక నుంచి ఇజ్రాయెల్ నువ్వు వెళ్ళి ఇరాన్ మీద దాడులు చెయ్యి. సో ఇదే మీకు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ మాట్లాడుతున్నాడు. ఎంతకాలం అండి? ఇదంతా కూడా అమెరికా వాడు చేస్తున్న పని. డొనాల్డ్ ట్రంప్ చాలా సైలెంట్గా ఉన్నట్టు, నాకు ఈ దాడులకు సంబంధమే లేదు అంటూ వెనక నుంచి నడిపిస్తున్న నాటకమే. సో ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటి చూడండి, నెక్స్ట్ లెవెల్. ఇది ఎలా ఉంది అంటే, మనమేమో డీఎస్కలేషన్ అంటున్నాం, వాళ్ళేమో ఇంకా ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మా మీద చాలా పెద్ద దాడులు చేశారు, మిజైళ్ల వర్షాలు కురిపించారు, మేము వాళ్ళని విడిచిపెట్టాము, మేము మా వైమానిక దళాన్ని సిద్ధము చేసాము. ఇలాగేనండి ఎవ్రీ డే ఇదే జరుగుతుంది. మరి ఇది ఎటు వెళుతుంది అంటే ప్రపంచమంతా ఏం మాట్లాడుతుంది? ఇది మీరు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము అని ఆలోచిస్తే చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. మీకు ఇది అమెరికా రష్యా వాళ్ళ కోల్డ్ వార్, వాళ్ళు ఇద్దరూ చేస్తున్న యుద్ధమే. నిన్న మాట్లాడాం, ఇరాన్ అన్న వెంటనే చైనా వాళ్ళు తమ ఆయుధాలను పంపిస్తున్నారు, రష్యా వాళ్ళు టోటల్ టెక్నాలజీతో ఇరాన్కి సపోర్ట్గా నిలబడ్డారు. ఇటువైపు మీకు ఇజ్రాయెల్కి కావలసిన మిజైళ్ళు, రాకెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికా వాళ్ళు పంపిస్తున్నారు. సో ఇప్పుడు యుద్ధాన్ని ఎవరు ఆపుతారు? అమెరికా రష్యా తలుచుకుంటేనే. కానీ డొనాల్డ్ ట్రంప్కి యుద్ధము ప్రజల ప్రాణాలు కూడా అతనికి వ్యాపారమే, క్లియర్గా తెలుస్తుంది. రాడము యుద్ధాలను ఆపేస్తాను అన్న వ్యక్తి ఇంకా ఇజ్రాయెల్ని రెచ్చగొట్టడం. ఇరాన్ మీదకి వెళ్ళు, నువ్వు ఎక్కడెక్కడ కుదురుతుందో దాడులు చెయ్యి, నేను వాళ్ళతో మాట్లాడుకుంటాను. దాంతో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు? మేము ఇజ్రాయెల్ మీద చేస్తున్న ఈ దాడులు వీటిని ఆపే ప్రసక్తే లేదు. ఇది ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇవాళ చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు నష్టపోవడము కాదండి, జీవితాలే లేవు. ఇప్పుడు ఆ మహిళను చూశారనుకోండి, నా భవిష్యత్తు ఏంటి? భర్త వెళ్ళాడు, వస్తాడా రాడా నాకు తెలియదు, నా పాప ఇక్కడ నిద్రపోతుంది, నా జీవితం ఏమిటి? అంటే నాకు రేపు ఎవరు ఎక్కడ ఆశ్రయం ఇస్తారు, నాకు ఎవరు ఫుడ్ పెడతారు, నేను రేపు ఎలా బతకాలి? ఎంత పెద్ద ప్రశ్న చూడండి. ఇదంతా ఈ మహానాయకులు ఆలోచించారండి. అక్కడ ఉండే మీకు ఆ ప్రజలు భజన్లు పాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, త్వరలోనే రాబోతాయి, మీరు పాటలు పాడుకుంటే, భజన్లు చేసుకుంటే మీకు మంచి రోజులు వస్తాయా?
ఈ మహానాయకులు యుద్ధాలను ఆపాలి కదా. వీళ్ళు గొడవపడి ఒక ప్రముఖ రచయిత అదే నాకు మెసేజ్ పెట్టారు. మీకు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఎవరో ఇజ్రాయెల్కి తెలుసు, ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి ఎవరో ఇరాన్ సుప్రీం లీడర్కి తెలుసు. వ్లాదిమిర్ పుతిన్ ఏమిటి, డొనాల్డ్ ట్రంప్ ఏంటి, నరేంద్ర మోదీ ఏమిటి, ఇక్కడ జీ జింగ్పింగ్, అందరికీ ఏదో ఒక సందర్భంలో కలుస్తారు, మీకు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, నవ్వుకుంటారు. కానీ అక్కడ యుద్ధ క్షేత్రములో ఒక సైనికుడు, ఒక ఇజ్రాయెల్ సైనికుడు, అటు ఇరాన్ సైనికుడు, ఒకరికి ఒకరు పరిచయమే ఉండదు. వాళ్ళ పేర్లు తెలియదు, ఊరు తెలియదు, ఏమీ తెలియదు. కానీ వాళ్ళకి వాళ్ళు కాల్చుకొని చచ్చిపోతారు. అడిగితే యుద్ధము అంటారు. మళ్ళీ మహానాయకులు ఎక్కడెక్కడో కలుస్తూ ఉంటారు. ఇదేనండి ఇందులో ఉండే అతిపెద్ద ట్రాజెడీ అంటే. నిజమే కదండి. యువకులు యుద్ధము పేరు మీద ఇలా కాల్చుకు చనిపోతూ ఉంటే ఈ మహానాయకులు బంకర్లో కూర్చొని, మీకు ఇరాన్ సుప్రీం లీడర్ అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఇవాళ మోసాద్ వాళ్ళు అతనే మా మెయిన్ టార్గెట్ అండి, అతని యొక్క రక్షణ వలయము ఏమిటి, ఎంతమంది అతని చుట్టూరుతో ఉంటారు, ఎక్కడ ఏ బంకర్లో దాక్కున్నాడో మేము వెతుకుతాము, ముందు అతన్ని వేసేస్తాము. ఒకవేళ అతను చనిపోయాడు అనుకోండి, ఈ యుద్ధం ఆగిపోతుంది కదా అన్నారు. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ని మీరు ఎలిమినేట్ చేసిన తరువాత ఇరాన్ వాళ్ళు మిమ్మల్ని విడిచిపెడతారు అని ఆలోచిస్తే ఇది ఎంత పెద్ద భ్రమ. అంటే మనల్ని మభ్య పెడుతున్నారు, ప్రజలను మభ్య పెడుతున్నారు అంతే. మీరు వాళ్ళ సుప్రీం లీడర్ పోయిన తరువాత ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధమే. ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ని విడిచిపెట్టరు. ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే, ఇరాన్ వాళ్ళు ఇంత ధైర్యంగా మేము ఇజ్రాయెల్పై ఈ దాడులు కొనసాగిస్తూనే ఉంటాం, మా ఎయిర్ స్పేస్ని అంతా కూడా ఆపేసాం, ఒక విమానము ఒక ఫైటర్ జెట్ అటు వెళ్ళడానికి లేదు, కానీ మేము ఈ దాడులను మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆపము, ఎంత భీకరంగా ఇజ్రాయెల్పై దాడులు చేస్తాము అంటే జన్మలో మళ్ళీ వాళ్ళు కోలుకోలేరు. ఇలాంటి ప్రకటనలు ఇరాన్ లాంటి దేశము చేస్తుంది అంటే వాళ్ళ వెనుక ఎవరెవరు ఉన్నారండి? ఆటోమేటిక్గా రష్యా అంటాము, చైనా అంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? ఇరాన్ ఇవాళ 2 ఫ్రంట్ వార్ చేస్తున్నారండి. వాళ్ళు ఇజ్రాయెల్తో యుద్ధము, అట్ ది సేమ్ టైం ఈ అమెరికా అనబడే దేశాన్ని మేము విడిచిపెట్టము. సో ఇలాగ ఇంత ధైర్యంగా ఇన్నిన్ని ఆయుధాలను పెట్టుకొని ఒక మామూలు దేశం, ఇప్పుడు మీరు భారత్తో కంపేర్ చేశారనుకోండి, ఇరాన్ లాంటి దేశం నథింగ్ కదా. ఇవాళ వరల్డ్ వైడ్ అందరూ ఏం మాట్లాడుతున్నారు? స్వయంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మనకు సారీ చెప్పారు. మీకు ఇరాన్కి సంబంధించిన కొత్త మ్యాప్ను విడుదల చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ మీకు పాకిస్తాన్లోకి వెళ్ళినట్టుగా, అంటే వీళ్ళు ఈ వలయాలు సర్కిల్స్ వేశారు, ఆ సర్కిల్లో ఈ మ్యాప్ను వీళ్ళు గమనించలేదు. ఇమీడియట్గా మనం ప్రొటెస్ట్ చేసాం. కానీ వాళ్ళు మనకి సారీ చెప్తూ, చూడండి సారీ చెప్పారు ఇమీడియట్గా. అయ్యో మేము సర్కిల్స్ వేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ భాగము మీకు ఈ సర్కిల్కి ఇటువైపు ఉంది, అంతేగాని జమ్మూ అండ్ కాశ్మీర్ మీదే మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మీరు పాకిస్తాన్ యొక్క 300 డ్రోన్లను ఎలా ఆపగలిగారు? రష్యా వాళ్ళు ఇదే అడుగుతున్నారు. ఇవాళ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఇదే అడుగుతున్నారు. మీరు ఎలా చేయగలిగారు? మీ యొక్క ఈ స్పేస్ ప్రోగ్రామ్ ఏమిటి? మీరు నిర్మించిన ఇన్విజిబుల్ వాల్ ఏమిటి? దీనిని దాటుకుంటూ ఒక పాకిస్తాన్ డ్రోన్ కూడా రాలేదు, చైనా మిజైల్ కూడా రాలేదంటే ఏమిటండి మీ టెక్నాలజీ? ఏం వాడుతున్నారు మీరని వాళ్ళు అడుగుతున్నారు. అంటే భారత్ సురక్షితంగా ఉంది, వీళ్ళు పాకిస్తాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ మీరు చూశారు అనుకోండి, ఈ అమెరికా రష్యా యొక్క ఈ కోల్డ్ వార్ 1947 నుంచి మీకు రెండవ ప్రపంచ యుద్ధం అయిన దగ్గర నుంచి, ఒక కొరియా యుద్ధము అనండి, వియత్నాం అనండి, ఇండియా పాకిస్తాన్ వార్ అనండి, ఇక్కడ వీళ్ళు ఇద్దరే మీకు ఎప్పుడూ కూడా యుద్ధాల్లో ఉంటారు. ఇవాళ కూడా అదే రియాలిటీ. మరి అలాంటప్పుడు ఈ యుద్ధాన్ని అమెరికా వాడు ఆపడు. మరి ఇది చెయ్యగలిగిన ఒకే ఒక వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్. సో ఆయన ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాడు? ఈ యుద్ధాన్ని ఆపాలి అనుకుంటున్నాడా, లేదా ఇరాన్ నీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను నువ్వు ఇజ్రాయెల్ని వేసేని అంటాడా? ఇవాళ ఒక అతిపెద్ద ప్రశ్న. మరి మీకేం అర్థమవుతుంది ఈ యుద్ధము అన్నప్పుడు? దీనిని మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఒక గ్లోబల్ థ్రెట్ అండి. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.